స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. యజ్ఞస్థలిలో ధనుర్భంగము. మాలాకారుని చోటు నుండి బయలుదేరిన తర్వాత కృష్ణ బలరాములు సుగంధ లేపన పాత్రతో వీధిలో నడుస్తున్న ఒక గూని యువతిని చూశారు. శ్రీకృష్ణుడు ఆనందనిధి కనుక ఆ గూని యువతితో పరిహాసమాడి మిత్రులకు వినోదం కలిగిద్దామని అనుకున్నాడు. ఆ విధంగా అతడు ఆ యువతితో, ఓ పొడుగైన యువతి, నీవెవరవు? నీ చేతితో ఈ చందనాన్ని ఎవరి కొరకు తీసుకొని పోతున్నావు? ఈ చందనాన్ని నాకు సమర్పిస్తే నిశ్చయంగా నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు. దానికి ఆ యువతి సమాధానం చెబుతూ, ఓ శ్యామసుందర, నేను కంసదాసిని. నేను ప్రతిరోజు అతనికి చందనాన్ని తయారు చేస్తాను. ఈ చందనాన్ని సమర్పిస్తాను కనుక రాజు నా ఎడ అతి ప్రసన్నుడై ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ చందనాన్ని సమర్పించడానికి మీ ఇరువురి సోదరుల కన్నను ఉత్తములు నాకెవరూ కనబడటం లేదు అని అన్నది. కృష్ణ బలరాముల అందమైన రూపాలచే, మాటలచే, నవ్వులచే, వీక్షణములచే, ఇతర కలాపములచే ఆకర్షితయైన ఆ గూని వనిత భక్తితోనూ సంతృప్తితోనూ మొత్తము చందనాన్ని వారి దేహాలకు పూసింది. దివ్య సోదరులైన కృష్ణ బలరాములు సహజంగానే సుందరులు, చక్కని దేహఛాయ కలిగిన వారు, రంగురంగుల వస్త్రధారణ చేసిన వారు అయి ఉన్నారు. వారి దేహ ఉపరి భాగాలు అది వరకే అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక గూని వనిత వారి దేహాలకు చందనాన్ని అలదినప్పుడు వారు మరింత సుందరంగా గోచరించారు. ఆ సేవచే మిక్కిలి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు ఆమెను ఏ విధంగా అనుగ్రహించాలో ఆలోచించాడు. అప్పుడు ఆ దేవాది దేవుడు ఆమె పాదాలను తన కాలి బొటన వేళ్లతో నొక్కిపట్టి తన చేతి వేళ్లతో ఆమె చుబుకాన్ని పట్టుకొని చివుక్కున పైకి లాగి ఆమెను నిటారుగా చేశాడు. దానితో ఆ గూని వనిత ఒక్కసారిగా నిటారైన సౌందర్యవతిగా మారిపోయింది. శ్రీకృష్ణుడు సేవతో సంతృప్తి చెందినందున, ఆ దేవదేవుడు తన హస్తములతో స్పృశించినందున ఆ గూని వనిత వనితలలో పరమ సౌందర్యవతిగా అయ్యింది. కృష్ణానుగ్రహముతో విశేష సౌందర్యవతి కాగానే ఆ వనిత సహజంగానే కృష్ణుని పట్ల కృతజ్ఞురాలైంది. ఆమె అతని సౌందర్యం పట్ల ఆకర్షితురాలు కూడా అయింది. ఏమాత్రమూ జంకు లేకుండా ఆమె ఆ దేవదేవుని ఉత్తరీయ కొనను పట్టుకొని లాగుతూ మందహాసము చేసింది. ఆమె నిర్మహమాటంగా శ్రీకృష్ణునితో పలుకుతూ, వీరుడా, ఈ రీతిగా నేను నిన్ను విడిచిపెట్టలేను. నీవు నా ఇంటికి తప్పకుండా రావలసిందే. నేను నీ సౌందర్యముచే ఆకర్షితురాలనైనాను కనుక నేను నీకు ఆతిథ్యము ఇవ్వాలి. పురుషశ్రేష్ఠుడా, నా ఎడ దయవనవలసినది అని అన్నది. కృష్ణుడు ఆమె మాటలకు నవ్వి తన గోప బాలమిత్రులను చూస్తూ ఆమెతో, ఓ సుందరి, నీ ఆహ్వానానికి నేనెంతో ప్రసన్నుడనయ్యాను. ఇక్కడ నా పని పూర్తి కాగానే నీ ఇంటికి తప్పకుండా వస్తాను. ఇంటికి దూరంగా ఉన్నవారము, అవివాహితులమైన మా వంటి వారికి నీ వంటి సౌందర్యవతియే ఏకైక ఆశ్రయం కదా. నిక్కముగా నీ వంటి యోగ్యురాలైన ప్రియురాలు అన్ని రకాలైన మానసిక కలతల నుండి మా వంటి వారలకు ఊరటను ఇవ్వగలదు అని అన్నాడు. దేవాది దేవుడు ఈ రకంగా తీయని మాటలతో ఆమెను సంతృప్తిపరిచాడు. తరువాత అతడు వాణిజ్య వీధిలో ముందుకు సాగాడు. అక్కడ పురజనులు తాంబూలము, పుష్పములు, గంధము మున్నగు కానుకలతో అతనిని అర్చించారు. తరువాత శ్రీకృష్ణుడు ధనుర్యాగం జరిగే చోటు గురించి పౌరులను అడిగి తెలుసుకున్నాడు. కంసుడు ధనుర్యాగం అనే పెద్ద యజ్ఞాన్ని ఏర్పాటు చేసి దానికి గుర్తుగా బలిపీఠం దగ్గర ఒక పెద్ద ధనుస్సును ఉంచాడు. ఆ ధనుస్సు అతి పెద్దదిగాను అద్భుతంగాను ఉండి ఆకాశంలోని ఇంద్రధనుస్సును పోలింది. యజ్ఞస్థలిలో కంసునిచే నియమితులైనట్టి పలువురు రక్షక భటులు, కాపలాదారులు దానిని రక్షిస్తున్నారు. కృష్ణ బలరాములు ఆ ధనుస్సును సమీపించబోగా దాని దగ్గరకు పోవద్దని కావలివాండ్రు హెచ్చరించారు. అయినా శ్రీకృష్ణుడు ఆ హెచ్చరికను నిర్లక్ష్యపరచి బలవంతముగా ముందుకు వెళ్ళి వెంటనే
తన ఎడమ చేతితో ధనుస్సును ఎత్తి పట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే అతడు దానికి అల్లెత్రాడును కూర్చి బలంగా లాగి విల్లును నడిమికి విరిచివేశాడు. అక్కడ ఉన్నవారంతా శ్రీకృష్ణుని శక్తిని శ్లాఘించారు. ధనుస్సు విరిగిన శబ్దము భూమి ఆకాశాలు రెండింటిలో నిండి కంసునికి వినిపించింది. జరిగినది వినగానే కంసునికి ప్రాణభయం కలిగింది. రక్షణగా నిలిచినట్టి ధనుర్పాలకులు అది చూసి కుపితులయ్యారు. తమ తమ ఆయుధాలను తీసుకుని కృష్ణుని వైపు పరుగుదీస్తూ ఇతనిని పట్టుకోండి, చంపండి, చంపండి అని అరిచారు. ఆ విధంగా వారంతా కృష్ణబలరాములను చుట్టుముట్టారు. కావలివాండ్ర దుష్ట ఆలోచనలను చూసిన సోదరులకు బాగా కోపం వచ్చింది. ధనుస్సు యొక్క విరిగిన 2 ముక్కలను తీసుకొని వాటితో కంసానుచరులను వారు కొట్టి చంపారు. ఈ రగడ జరుగుతున్న సమయంలో కంసుడు ఒక చిన్న సేనా సమూహాన్ని కావలివాండ్రకు సహాయంగా పంపించాడు. కానీ కృష్ణబలరాములు వారిని కూడా యుద్ధంలో వధించారు. దీని తరువాత శ్రీకృష్ణుడు యజ్ఞస్థలిలో మరింత ముందుకు పోకుండా ద్వారము వెలుపలికి వచ్చి తమ విడిది వైపుకు నడిచారు. దారి పొరుగున వారు మధురాపురంలోని వివిధ ప్రదేశాలను ఆనందంగా తిలకించారు. శ్రీకృష్ణుని కలాపాలను, అద్భుతమైన పరాక్రమమును చూసి మధురాపుర జనులు సోదరులిద్దరిని మధురకు విచ్చేసిన ప్రధాన దేవతలుగా భావించి పరమాశ్చర్యముతో వారిని చూడసాగారు. సోదరులిద్దరూ అప్పుడు కంసునిచే ఏర్పాటు చేయబడిన భద్రతా ఏర్పాట్లను పట్టించుకోకుండా స్వేచ్ఛగా పురవీధులలో తిరిగారు. ఇంతలో సూర్యాస్తమయం కావడం వలన కృష్ణబలరాములు, గోపబాలమిత్రులు ఊరి పొలిమేరలో ఎడ్లబండ్లు ఉన్న విడిదికి వచ్చారు. ఆ విధంగా సోదరులిద్దరూ తమ రాకను గురించి కంసునికి ప్రాథమిక సూచనలను పంపించారు. యజ్ఞస్థలిలో మర్నాడు తన కొరకు ఎటువంటి తీవ్రమైన ప్రమాదం ఎదురు చూస్తున్నదో కంసుడు ఎరుగగలిగాడు. కృష్ణుడు తన విడిదికి తిరిగి రాగానే సేవకులు అతని పాదాలను కడిగి చక్కని ఆసనాన్ని సమర్పించి పాలను, రుచికర భోజన పదార్థాలను ఇచ్చారు. సాయంకాల భోజనము చేసిన తర్వాత దేవాది దేవుడు మర్నాటి కార్యక్రమాన్ని ఆలోచించి సుఖంగా నిద్రించాడు. ఇంకొక ప్రక్క శ్రీకృష్ణుడు అద్భుతమైన ధనుస్సును భగ్నము చేయడము, దాని కావలివాండ్రను సేనను వధించడము తెలుసుకొని ఆ దేవదేవుని శక్తిని కంసుడు కొద్దిగా అర్థం చేసుకున్నాడు. దేవకీదేవి అష్టమపుత్రుడు జన్మించాడని, తనకు మృత్యువు ఆసన్నమైనదని కంసుడు తెలుసుకోగలిగాడు. ఆ విధంగా ఆసన్న మరణాన్ని గురించి ఆలోచిస్తూ అతడు రాత్రంతా కలతకు లోనయ్యాడు. అనేకమైన దుశ్శకునాలను దర్శిస్తూ అతడు ఊరి పొలిమేరలను చేరిన కృష్ణబలరాములను మృత్యుదూతలని తెలుసుకున్నాడు. జాగృత, స్వప్నాలు రెండింటిలోనూ అతడు దుశ్శకునాలను చూశాడు. తన శిరము వాస్తవముగా ఉన్నప్పటికీ అద్దములో చూసుకున్నప్పుడు అతనికి శిరము కనిపించలేదు. తన ప్రతిబింబంలో అతనికి రంధ్రాలు కనిపించాయి. చెవులలో అతనికి పెద్ద ఝంకార ధ్వని వినిపించింది. నానా రకాల దయ్యాలు గాడిదల బండిలో తనను తీసుకొని పోతున్నట్లు అతనికి కనిపించింది. తనకు ఎవరో విషము ఇచ్చినట్లు, తాను అది పానము చేస్తున్నట్లు కూడా కంసుడు కలగన్నాడు. దిగంబరుడై పూమాలలను ధరించి ఒంటికి నూనె రాసుకొని తాను ఎటో పోతున్నట్లు కూడా అతనికి కల వచ్చింది. ఈ విధంగా కంసుడు స్వప్న జాగ్రత్తావస్థలు రెండింటిలోనూ నానా రకాలైన మృత్యు సూచనలను చూసి తన మృత్యువు నిశ్చయమైనదని అర్థం చేసుకున్నాడు. అందువలన తీవ్రమైన చింతతో అతడు ఆ రాత్రి సరిగ్గా నిద్రించలేకపోయాడు. రాత్రి సమయం గడిచిపోగానే అతడు మల్లయుద్ధ క్రీడను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాడు. మల్లయుద్ధ రంగస్థలము చక్కగా శుభ్రము కావించబడి ధ్వజతోరణ పూమాలలతో అలంకరించబడింది. భేరీనాదముతో క్రీడను గురించి చాటింపు వేయబడింది. పెద్ద పతాకాలు, ధ్వజాల వలన రంగస్థలము శోభాయమానమైంది. రాజులు, బ్రాహ్మణులు, ఇతర క్షత్రియులు వంటి గౌరవనీయ వ్యక్తుల కొరకు నానా రకాలైన మంచాలు ఏర్పాటు చేయబడ్డాయి. రాజులందరికీ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. మిగతా వారికి కూడా ఆసనాలు ఏర్పాటయ్యాయి. చివరకు కంసుడు మంత్రులతో, కార్యదర్శులతో వచ్చి తన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన రాజమంచపై కూర్చున్నాడు. మండలేశ్వరుల మధ్య కూర్చున్నప్పటికీ దురదృష్టవశాత్తు మృత్యుభయంతో అతని హృదయము కంపించసాగింది. అంతయు పూర్తి కాగానే సభా సమ్ముఖములో తమ నేర్పరితనమును ప్రదర్శించవలసిన మల్లురు రంగస్థలంలో ప్రవేశించారు. వారంతా చక్కని వస్త్రాభరణ భూషితులై ఉన్నారు. చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోశలుడు వంటి ప్రముఖ మల్లురు వారిలో ఉన్నారు. మనోహరమైన వాద్యముచే హర్షితులై వారంతా చురుకు గలవారయ్యారు.
బృందావనం నుండి వచ్చిన గౌరవనీయులైన నందాది గోపులను కూడా కంసుడు ఆహ్వానించాడు. గోపులందరూ తాము తెచ్చినట్టి పాల పదార్థాలను కంసునికి కానుకగా సమర్పించి తమ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మంచపై రాజు ప్రక్కగా తమ తమ ఆసనాలలో కూర్చున్నారు. జయ కృష్ణ ముకుంద మురారి